ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడబోతున్న మాట, దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒకసారి ఆలోచించండి ప్రియమిత్రులారా, ఈ మాట దావీదు మహారాజు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు తనను తాను గొర్రెతో పోల్చుకుంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, ఆయన నా కాపరై ఉన్నాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే దేవుణ్ణి కాపరిగా చేసుకున్న వారికి కలిగే పరిస్థితి గురించి ఈ కీర్తన మొత్తంలో రాయబడి ఉంది. అందులో మొట్టమొదటి వచనాన్ని మనం చదివితే బాగా అర్థమవుతూ ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే నాకు లేమి అనేది కలగదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఒక గొర్రెల కాపరి గొర్రెని ఏ రీతిగా చూసుకుంటాడంటే, తనకంటే వసతులు ఉన్నాయా లేవా అని చూడ్డు, కానీ తన గొర్రెకు వసతులు ఉన్నాయా లేవా అని చూస్తాడు. దాన్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, సరిగ్గా మేపుతాడు. వాటికి కావలసిన ప్రతిదాన్ని కూడా ఈ కాపరి సర్దుబాటు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అదే రీతిగా ఒక మారు మీరు ఆలోచించండి, దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే కాపరిగా చేసుకుంటావో అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ సంరక్షణను చూస్తాడు, నీకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తాడు, నీకు కావాల్సిన ప్రతి ఒక్క పరిస్థితులను దేవుడు సరిచేస్తూ ఉంటాడు. నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, ఆపదల్లో ఆదుకుంటాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి తోడుగా ఉంటాడు. అందుకే ఈ రోజు నువ్వు దేవుని కాపరిగా చేసుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని కాపరిగా చేసుకుంటావో అప్పుడు ఇటువంటి కాపుదల నీకు ఉంటుంది. దావీదు మహారాజు అంటున్నాడు, నేనైతే దేవుని కాపుదలగా చేసుకుంటా ఉన్నాడు, ఆయన నా కాపరి, నేను ఆయన మేపు గొర్రెని అన్నట్లుగా ఆయన భావిస్తూ ఆయన ముందు కొనసాగుతూ దేవునికి కట్టుబాటు కలిగి ఉన్నాడు. ప్రియమిత్రులారా, మీరు కూడా మీ పరిస్థితులన్నీ చక్కదిద్దబడాలన్నా లేదా దేవుని చిత్తంలోకి మీరు రాగలిగితే దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా నడిపించాలో ఆ రీతిగా నడిపిస్తాడు. ఇకనైనా నువ్వు వ్యర్థంగా గడపక దేవుడిలో లోపడటానికి సిద్ధపడు. దేవుడు ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్పు కలుగు చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా, మీరు కూడా ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజమేనైనా మేమందరము కూడా నిన్ను కాపరిగా చేసుకోవడానికి సహాయం చేశాం. మీరే మా సృష్టికర్త, మీరే సమస్తం మాకు ఏర్పాటు చేసిన దేవుడు ప్రభువా. అయ్యా, ఈ మాట మా జీవితంలో ఎప్పటికీ నిలిచిపోవటకు సహాయం దయచేయండి. దావీదు మహారాజు ఏ రీతిగా అయితేనైనా మిమ్మల్ని కాపరిగా చేసుకున్నాడో మేమందరము కూడా ఆ రీతిగా కాపరిగా చేసుకోవడానికి సహాయము దయచేయండి. మీరే బలపరిచి స్థిరపరిచి మేలు చేయమని, కృప చూపించమని, ఎవరైతే ఈ మాటలు విని విశ్వాసం ఉంచుతున్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు చేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక మీ కామెంట్ రూపంలో తెలియచేయండి, మాకు ఫోన్ చేయండి. తప్పక మీకు అనుదినముగా ప్రార్థన చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కృప చూపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.